అవతారవత, అవతారముగా వస్తుంటావు. ఎలా? మత్స్యాధిభిరవతారై అవతార. మత్స్యాది రూపముల నుండి ఎన్నోసార్లు నువ్వు కిందకి దిగొచ్చావు. అలా రా, వచ్చి అలా నన్ను రక్షించు. ఇది చెప్పడానికి అర్థం మారిపోతుంటుంది. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి. 2 సార్లు ఒక అర్థం కిందకి రా అని, మూడోసారి రక్షించు అని. అందుకని మత్స్యాధిభిరవతారై అవతార వతావత. ఒకే మాట 3 మాటలు తిరిగినట్టుంటుంది, కానీ అర్థం మాత్రం మారిపోతూ ఉంటుంది. అలా దిగి వస్తూ ఉంటావు నువ్వు. ఎందుకు దిగొస్తూ ఉంటావు అవతారంగా అంటే, మత్స్యాధిభిరవతారై అవతార వతావత సదా వసుధాం. ఎప్పుడూ ఇంకొక కారణం ఉండదు. ఇది తెలుసుకోకుండా అవతారం గురించి మాట్లాడకూడదు. ఎందుకు వస్తాడు అంటే, ఎప్పుడూ కూడా భూమి కొరకు వస్తాడు. భూమి కొరకు రావడం ఏమిటి అంటే, శంకర భగవత్పాదులు భూమికి అనేక పేర్లు ఉన్నాయి. వారు ఏదైనా ఒక్క మాట మాట్లాడారనుకోండి, అందులో చాలా గాంభీర్యం ఉంటుంది. ఒక పేరు పెట్టి పిలిచారు అంటే చాలా గాంభీర్యం ఉంటుంది. ఏదో పేరు పెట్టి పిలవరు ఆయన పిలిచారంటే అందులో ఏదో ఉంటుంది అర్థం. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఒక్క పేరు కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పానంటే, భూమికి కాశ్యపి అని ఒక పేరు. ఎందుకని అంటే, ఒకనకొకప్పుడు పరశురాముడు ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేసాడు. అందుకని ఈ భూమి ఎవరిది అంటే కశ్యప ప్రజాపతిది. అందుకని దీనికి పేరు కాశ్యపి. మనం ఏదో దస్తావేజు రాసుకుని మన పేరు రాయించుకున్నామని మనది అవదు, అది కశ్యప ప్రజాపతిది ఇప్పటికీ. కాబట్టి భూమికి కాశ్యపి అని పేరు. అలాగే భూమి వసుంధర అని ఒక పేరు. వసుంధర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, ఐశ్వర్యం అంతా ఎక్కడుంటుందంటే భూమిలోనే ఉంటుంది. ఇంకొక చోటు ఉండదు ఐశ్వర్యానికి. ఐశ్వర్యము భూమి ఎందే ఉంటుంది. అందుకే వసు అంటే ఐశ్వర్యం, ధర అంటే కలిగి ఉన్నది, వసుంధర. మీరు చూడండి, నేను కారు కొనుక్కోవాలనుకోండి, ఆ కారు తయారు చేయడానికి ఇనప రేకులు ఉండాలి. ఆ ఇనుము ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. కారు కొనుక్కున్న తర్వాత పెట్టుకుంటే సరిపోతుందా? ఎక్కి తిరగాలి కదా. తిరగడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. బ్రతకడానికి తిండి ఉండాలి కదా. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఓ తలుపు చేయించుకోవాలి, కొయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వచ్చిన చెట్టులోంచి వస్తుంది. వేడిగా ఉండడానికి బొగ్గు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఖనిజాలు కావాలి, భూమిలోంచి వస్తాయి. మీకు కావలసిన సమస్త ఐశ్వర్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచే వస్తుంది. అందుకే దీని పేరు వసుంధర. ఎంత ఉంది ఇందులో చెప్పగలిగిన వాడెవడు లేడు. భవిష్యత్ తరాలకి ఎంత పెట్రోల్ కావలసి ఉంటుంది, భూమిలో ఎంత పెట్రోల్ ఉంది, మనం ఎంత వాడుతున్నాం, ఈ లెక్క చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? వెతికితే పడుతూ ఉంటుంది అంతే. ఇక్కడ దొరికాయి నూనె బావులు అంటారు. ఎంత దాగి ఉంది ఈ భూమి యొక్క కడుపులో ఇలా ఐశ్వర్యం, ఏది ఎంత దాగి ఉంది, ఎన్ని మాటలు అలా పంటలు ఇవ్వగలదో, ఇది చెప్పగలిగిన వాడెవరూ లేడు. అందుకే భూమికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇందులో సమస్త ఐశ్వర్యమునకు కారణము కాబట్టి దానికి వసుంధర అని పేరు.